ఐదు నమస్తే రాష్ట్రాల నమస్తే. ఫలితాలు 2029 ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ బీజేపీ భావించిందా? ఇది మొత్తానికి ఎలా ఉండబోతుంది? దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? నో, ఈ రోజు భారతదేశంలో ఉన్న జాతీయవాదులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అస్సాంలో కనుమరుగైపోతున్న కాంగ్రెస్, బెంగాల్లో అసలు ఉనికినే కోల్పోయిన కాంగ్రెస్, మరి ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి ఒక అరాచక పరిపాలన, ఒక అన్యాయం పరిపాలన, అవినీతి పరిపాలన, మరి దారుణమైన ఒక పరిణామాలకు దారితీసిన వెస్ట్ బెంగాల్లో ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూశారు ఈ వెస్ట్ బెంగాల్ ఫలితాల గురించి. భారతదేశమే కాదు, అంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో పుడితే ఎట్లాంటి వినాశనం వస్తుంది మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అనేది ప్రపంచ ప్రజలందరూ కోరుకున్నారు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం గురించి. కాబట్టి ఈరోజు బెంగాల్ ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జేజేలు పలుకుతున్నారు. ఈ రోజు ఆ విజయం చరిత్రలో లిఖించదగ్గ విజయం అండి అది.